నిన్న సాయంత్రం నా ఇంటి అడ్రస్ కి ఒక లెటర్ వచ్చింది. ఈ లెటర్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం బూత్లు మాటలు, అదేవిధంగా నా కొడుకుకి బాంబు వేసి చంపేస్తాం అట్లాంటి చాలా వర్గర్ లాంగ్వేజ్ గా ఆయన రాసిండు. అది కాకుండా బాజప్తా గతంలో కూడా నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు, గతంలో కూడా నాకు పోలీసు వాళ్ళు పిలిచి జస్ట్ నా ఆధార్ కార్డు తీసుకుని నాకు ఇచ్చేసినారు, ఆ మాట కూడా ఆయన చెప్తుండు. గతంలో కూడా చాలా సార్లు నాకు ఇట్లాంటి లెటర్ నా ఇంటి అడ్రస్ పైన వచ్చింది, థ్రెట్స్ కాల్ వచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ పోలీసు కోట్లు రూపాయలు పెట్టి బంజారాల్లో క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి ఒక అడ్డా తయారు చేస్తారు. కానీ ఏ విధంగా వాళ్ళు క్రైమ్ ని కంట్రోల్ చేస్తారు నాకైతే అర్థమైతే లేదు. ఒక ఎమ్మెల్యేకి కంటిన్యూగా థ్రెట్స్ కాల్ వస్తున్నాయి, ఇంట్రీ అడ్రస్ పైన లెటర్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ చేసినారు? కొద్ది మా డీజీపీ గారు, కమిషనర్ గారు చెప్పాలి. ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వచ్చిన తర్వాత కూడా మీ రియాక్షన్ జీరో అంటే పేద ప్రజలకి మీరు ఏ విధంగా కాపాడుకుంటారు? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా అయిపోయిందంటే జస్ట్ రాజకీయ నేతలు చేతిలో ఆడే బొమ్మ తయారైపోయింది. మా రేవంత్ రెడ్డి గారు చేతిలో ఆడే బొమ్మ తయారైపోయింది. గతంలో కేసీఆర్ గారి చేతిలో ఆడే బొమ్మ ఉండే.